सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఆత్మబంధువులారా, ఈరోజు అష్టావక్ర గీత 27వ పాఠం చెప్పుకోబోతున్నాం. 10వ అధ్యాయంలో చివరి శ్లోకం 8వ శ్లోకం. కృతం న కతి జన్మాని కాయేన మనసాగిరా దుఃఖమాయా సదం కర్మ పదప్యాప్యు పరమ్యతాం. ఇది అంటే ఈ శ్లోకంతో ముగిసింది 10వ అధ్యాయం. ఈ అధ్యాయంలో అంటే 10వ అధ్యాయంలో గురువు వైరాగ్యం గురించి వివరించారు. అంటే ఆత్మజ్ఞానంతో పాటు వైరాగ్యం ఉండాలి కాదు, ఉండి తీరాలి. అలా జ్ఞానం అక్కరకు రావాలంటే, జ్ఞానం మనకి ఆత్మజ్ఞానం ఉపయోగపడాలంటే వైరాగ్యం ఉండి తీరాలి. వైరాగ్యం లేని జ్ఞానం అంతగా మనకు ఉపయోగపడదు. వైరాగ్యం లేకపోతే జ్ఞానం మోక్ష ఫలితాన్ని ఇవ్వదు. ఇప్పుడు మనం ఎవరన్నా చెప్తే నేను వేదాంత అధ్యయనం పూర్తి చేశానండి, బాగా వచ్చేసింది ఆత్మజ్ఞానం అనుకుంటే అది పొరపాటు. వైరాగ్యం పక్కన పెట్టుకుని ఈ ఆత్మజ్ఞానం అనే కవచాన్ని, వైరాగ్యం పక్కన పెట్టుకుని ఆత్మజ్ఞానం అనేటువంటి కవచం ద్వారా మన జీవిత సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతున్నావా? అప్పుడు నీకు ఆత్మజ్ఞానం వచ్చినట్టు. వైరాగ్యం అంటే మనకి చాలా అదొక టెక్నికల్ వర్డ్, చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ అష్టావక్ర గీతలో మనం తీసుకునే అర్థం ఏంటంటే, జగత్తు పట్ల ఒక హెల్దీ యాటిట్యూడ్, అంటే ఆరోగ్యకరమైన భావన. జగత్తు పట్ల ఆరోగ్యకరమైన భావన అంతే వైరాగ్యం అంటే ఒక మీనింగ్. ఇక్కడ మనం తీసుకోవాల్సిన మీనింగ్ అది. అంటే పరిణితి చెందిన భావన, అంటే రాగద్వేషాలకు అతీతమైనటువంటి భావన. అంటే ఈ దృక్పథం ఉండాలి. చాలా మంది ఏమంటారంటే ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత కూడా మనం ఎదుర్కోవాలి. ఏం ఎదుర్కోవాలి? ఆత్మను ఎదుర్కొనేదే ఉండదు. ఆత్మను ఏమి ఎదుర్కొంటావు? ఆత్మను అర్థం చేసుకుంటావు అంతే. ఆత్మని ముందుకొచ్చి చూడు, నా సంగతి చూడేమో అందు. బికాజ్ నువ్వే కదా ఆత్మ అంటే. అనాత్మ ఎదుర్కోవాలి. ఎందుకు ఎదుర్కోవాలంటే నువ్వు కాదు అనాత్మ, నువ్వు దృక్కు. అనాత్మ దృశ్యం. కాబట్టి దృశ్యాన్ని ఎప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది నువ్వు అంటే జగత్తుని ఎదుర్కోవాలి, వ్యవహారం చేయాలి. ఎంతవరకు వ్యవహారం చేయాలి? నీకు ఆత్మజ్ఞానం వచ్చేసింది, 30 ఏళ్ళకి వచ్చేసింది, నువ్వు 80 ఏళ్ళు బతికావు అంటే 50 ఏళ్ళు బతికావు. 50 ఏళ్ళు మరి నువ్వు జగత్తుని ఎదుర్కోవాలి కదా, వ్యవహారం చేయాలి కదా. అంటే ప్రారంభం ఉన్నంత వరకు నీ జీవితం ఉంటుంది. జీవితం ఉన్నంత వరకు ప్రాపంచిక సమస్యలు తప్పవు. వేదాంతంలో మనం ఆత్మ స్వభావం తెలుసుకుంటాం. వేదాంతంలో ఇందాక చెప్పినట్టుగా జీవితాన్ని మనం ఆత్మను ఎదుర్కోం. ఆత్మతో మనకే సమస్యలు ఉండవు. మన ప్రాబ్లం అంతా అనాత్మతోనే. అనాత్మ అంటే అనుభవంలో ఉన్నటువంటి, మనకు అనుభవంలో ఉన్నటువంటి ప్రపంచం. ఇప్పుడు వేదాంతం వల్ల మనకి జగత్తు పట్ల ఒక తటస్థ వైఖరి, అంటే రాగం ద్వేషం లేకుండా ఒక తటస్థ వైఖరి లేకపోతే మనకంతగా ప్రయోజనం సిద్ధించదు. ఆరోగ్యకరమైన వైఖరి అంటే ఏమిటి? అనాత్మను దృశ్య ప్రపంచంగా ఉన్నదానిని ఉన్నట్లుగా స్వీకరించగలగటం. అది అంటే జగత్తు
స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆమోదించటం. ఇక్కడ మనం అందరం పప్పులో కాలేస్తాం. అంటే ఒక తప్పు చేస్తాం. ఏమిటా తప్పు? జగత్తు అనగానే నేను ఇక్కడున్నాను, అదిగో అదంతా జగత్తు. నా ఎదురుగా ఉన్నదంతా జగత్తు. నే కాదు. నా దేహాన్ని మినహాయించుకుంటా, నా కుటుంబాన్ని మినహాయించుకుంటా. పేపర్లో ఒబిచ్యూరీ కాలమ్స్ వస్తాయి, ఎంతోమంది చనిపోతారు, ఫోటోలు వస్తాయి. అయ్యో పోతున్నారే అనుకుంటా, మాట వరుసగా అనుకుంటా, నాకేం పెద్ద బాధ ఉండదు. కానీ నా కుటుంబం ఎవరు చనిపోకూడదు, నేను చనిపోకూడదు, నేను బాగుండాలా. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అంటా, కానీ నేను బాగుండాలి. మిగిలిన వాళ్ళు మాట వరుసకి లిప్ సింపతి అట్లా అంటాను, కానీ బట్ నేను వేరు, జగత్ వేరు, నేను వేరు. ఇలా అనుకోకూడదు. ఈ దేహాన్ని కూడా జగత్తులో కలిపేసేయాలి. ఈ జగత్తులో ఇది ఒక భాగం కాదు, ఇది దృశ్యం. ఈ దేహం దృశ్యం, నీ కుటుంబం దృశ్యం, నీ మనసు దృశ్యం. అప్పుడు అంటే అంత ఒక ఆబ్జెక్ట్ లాగా చూడగలగాలి. ఇది ఒక ఆబ్జెక్ట్. రమణ మహర్షి ఏదైనా మాట్లాడేటప్పుడు ఇది అనేవాడు. ఇది దీనికి కొంచెం ఒకసారి ఎప్పుడు ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చి శరీరం అంతా బాగా ఒక హాయికుడు అంటే అసలు బొబ్బట్లాగా ఇంతలా ఉబ్బింది అనమాట. పూరి ఉబ్బినట్టు ఉబ్బేసింది మొత్తం శరీరం అంతా. ఏదో పొరపాటు జరిగింది. దానికి ఏదో ఆపరేషన్ చేసి రమణ మహర్షికి ఒక మంచిగా రూమ్లో పెట్టారు. శిష్యులు ఏం చేశారు తెలియక, ఆయనకి చలికాలం కదా కొంచెం వెచ్చగా ఉంటుంది, పాపం ఆపరేషన్ చేశారు అని ఒక హీటర్ పెట్టారు లోపల. ఆ రోజుల్లో హీటర్ అంటే ఏముందో మరి, బొగ్గులు ఇది పెట్టారో పొయ్యి ఏం పెట్టారో, మంచి హీటర్ పెట్టారు. ఇది రమణ మహర్షి గదిలో. అది పెట్టకూడదు. ఆ సరౌండింగ్ అట్లా ఉండకూడదు అనమాట. హీటింగ్ ఈ హాట్గా ఉండకూడదు, అక్కడ అట్మాస్ఫియర్ ఆ హీట్ ఉండకూడదు. అందుకని ఆ శరీరం అంతా ఇంతలా ఉబ్బిపోయింది. పొద్దున డాక్టర్ చూసి ఇంతలా ఉబ్బిపోయిన శరీరం ఏంటి అని ఆశ్చర్యపోతే వాళ్ళు చెప్పారు, రాత్రి మేము రమణ మహర్షి కొంచెం వెచ్చగా ఉంటుందని హీటర్ పెట్టామండి అన్నారు. అయ్యో అదేంటి అట్లా పెట్టకూడదు, ఎందుకు పెట్టారంటే, ఏమండి మీరు చెప్పొచ్చు కదా, నాకు చాలా బాధగా ఉంది హీటర్ తీసేయండి అని చెప్పొచ్చు కదా. ఏమో వాళ్ళు పెట్టారు, ఇది ఉబ్బింది, నాకు అట్లా అమాయకంగా ఇది 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 అంటారనమాట ఆయన. అది రమణ మహర్షి. ఆ లెవెల్లో మనం ఉండాలి. ఈ దేహాన్ని, కుటుంబాన్ని, అన్నిటినీ మనం జగత్తులో కలపగలగాలి. జగత్తులో ఒక భాగం కాదు, పూర్తిగా ఒక దృశ్యంగా చూడగలగాలి. ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం. నా దేహం కూడా జగత్తులో ఒక భాగమే, నా కుటుంబం కూడా జగత్తులో ఒక భాగమే, నా మనస్సు కూడా జగత్తులో ఒక భాగమే అనుకోగలగాలి. నేను ఆత్మగా నిలబడగలిగితేనే అది సాధ్యమవుతుంది. నేను నన్ను తురీయ ఆత్మగా, సాక్షిగా చూసుకోగలిగితే నా దేహాన్ని, కుటుంబాన్ని, నా బిజినెస్, నా ఆఫీస్ని మొత్తం జగత్తుగా చూడగలగాలి. అలా జగత్తును స్వీకరించగలిగితే ఇది ఆరోగ్యకరమైన దృక్పథం. ఇందాక చెప్పాను కదా, వైరాగ్యం అంటే ఏమిటి? వైరాగ్యం అంటే జగత్తును ఆరోగ్యకరమైన దృక్పథంతో చూడటం. ఇది ఆరోగ్యకరమైన దృక్పథం అంటే. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఏమి ప్రయోజనం ఉంటుంది అంటే, మనసః శాంతి, ప్రశాంతంగా ఉంటుంది మనసు. ఇక్కడ అష్టావక్ర మహర్షి మనకు కొన్ని చిట్కాలు చెప్తున్నారు. ఏమిటి అంటే, ఆరోగ్యకరమైన దృక్పథం కోసం అష్టావక్ర మహర్షి కొన్ని చిట్కాలు చెప్తున్నారు. ఈ అధ్యాయం, ఇప్పుడు మనం చెప్పుకోబోయే అధ్యాయం అంటే 11వ అధ్యాయం చాలా చాలా విశేషమైంది. 10వ అధ్యాయంలో వైరాగ్యం గురించి చెప్పుకున్నాం. ఈ 11వ అధ్యాయంలో విశిష్టత ఏమిటంటే, జగత్తును దృశ్యంగా
మనం ఎలా చూడాలి, అది ఇందులో ఉన్నటువంటి కీలకమైన అంశం. జగత్తును అంటే అనాత్మను మనం ఎలా చూడాలి? ఇందాక అన్నాం కదా, ఆరోగ్యకరమైన దృక్పథంతో ఎలా చూడాలి. ఇప్పుడు మనం 11 అధ్యాయానికి వెళ్దాం. అంటే వైరాగ్యం పొందడానికి కావాల్సిన చిట్కాలు చెప్తున్నారనమాట. ఇందుట్లో ఆత్మజ్ఞానం ఏమి ఉండదు, బోధ ఏమి ఉండదు. వైరాగ్యం పెట్టుకుని మనం ఈ జగత్తుని ఎలా ఫేస్ చేయాలి, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. మరలా ఒకసారి రిమైండ్ చేస్తున్నారు మనకు అష్టావక్ర మహర్షి. అనాత్మను సరిగా అర్థం చేసుకునేటటువంటి వైరాగ్యం ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. 1వ శ్లోకం చూద్దాం. భావాభావ వికారస్య స్వభావాదితి నిశ్చయీ నిర్వికారో గత క్లేశః సుఖేనైవోపశామ్యతి. అంటే మాయా సంస్కారం వలన వికారాలు ఉంటాయి మనకి. మాయా సంస్కారం వలన వస్తాయి ఆ వికారాలు. ఈ నిర్వికారం, ఆత్మకి వికారం ఉండదు కదా, నిర్వికారమగు ఆత్మ నుండి ఇది పుట్టడం లేదు. వికారాలన్నీ కూడా మాయ నుంచే పుడుతున్నాయి. ఇది తెలుసుకోవాలన్నమాట మనకు. అంటే ఏంటంటే జగత్తు స్వభావం ఏమిటి అనేది మనకి ఇంపార్టెంట్. మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది, గుర్తు పెట్టుకుని ఉంటారు. జగత్ అంటే ఏమిటి? జగత్ అంటే వ్యక్తం అవ్యక్తం. ఓకే, జగత్ అంటే వ్యక్తం అవుతుంది, అవ్యక్తంలోకి వెళ్తుంది, వ్యక్తం అవుతుంది, అవ్యక్తం వెళ్తుంది. పుడుతూ గిడుతూ, పుడుతూ ఉంటుంది, గిడుతూ ఉంటుంది. పుట్టడం, గిట్టడం, జననం, మరణం. దేహ స్థాయిలో అదే జరుగుతుంది, ప్రపంచ స్థాయిలో అదే జరుగుతుంది. ప్రతి వస్తువు వస్తుంది, కనుమరుగైపోతుంది. దేహ స్థాయిలో ఉంటేనే మైక్రో లెవెల్ అది చాలా చాలా ఫాస్ట్ త్వరితగతిన మనకి జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది దేహ స్థాయిలో అయితే. అదే మ్యాక్రో లెవెల్ ప్రపంచ స్థాయిలో అయితే నెమ్మదిగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. నెమ్మదిగా జరిగినా, వేగంగా జరిగినా జగత్తు స్వభావం ఏమిటి? వస్తువులు వ్యక్తంలోకి వస్తాయి, అవ్యక్తంలోకి వెళ్తాయి. ఇది జగత్తు స్వభావం. ఎందుకు ఇలా జరుగుతుంది అని అడగకూడదు. ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుందని అడిగామనుకో, సమాధానం ఒకటే. ఏమిటది? అది దాని స్వభావం. నీరు చల్లగా ఉండును, అగ్ని వేడిగా ఉండును, అది స్వభావం. అలాగే అనాత్మ స్వభావం ఏమిటి? ఆయారాం గయారాం. అంతే. పదార్థం యొక్క స్వభావం ఏమిటి? అసలు భగవంతుడు ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడు అని అడగకూడదు. అడిగావనుకో, బాబు భగవంతుడు సృష్టి చేయలేదు, జగత్తు అనాదిగా ఉంది, నిరంతరం వస్తూనే ఉంది, వ్యక్తం అవ్యక్తం, మరల వ్యక్తం మరల అవ్యక్తం. అంతే. దట్ ఈజ్ జగత్. సృష్టి స్థితి లయ ఇది అనాదిగా జరుగుతూనే ఉంది. భగవద్గీతలో మీ అందరికీ ఒక శ్లోకం బాగా కంటుతావచ్చు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరిదేవన. వస్తుంది పోతుంది మధ్యలో, దీనికి ఎందుకు ఏడవటం అని అర్జునుడితో అంటాడు. ఇది బాగానే ఉంది మనకి, ఇది వేరే వాళ్ళ శరీరం అయితే, నీ శరీరం అయితే ఈ శ్లోకం నీకు వర్తించదు. మనం వేరే వాళ్ళ శరీరం అయితే పరుల విషయాలు అంగీకరిస్తాం, నా దేహ విషయానికి వచ్చేసరికి మొదలవుతుంది సమస్య. అందువలన అష్టావక్ర మహర్షి ఏమంటున్నారు? ఇదే దృక్పథం, అవ్యక్తాదీని భూతాని, ఆ దృక్పథం ఏదో మధ్యలో వస్తుంది పోతుంది, ఎందుకు ఏడుస్తావు అర్జున, ఎందుకు దిగులు పడతావు అన్నట్టుగా ఈ దృక్పథం నీ దేహం, నీ కుటుంబం, నీ బంధుమిత్రుల విషయంలో కూడా ఉండాలి. ఎందుకు ఉండాలి? స్వభావాత్, అది దాని స్వభావం.
ఎందుకు అని అడిగితే ఒకే జవాబు. ఏంటది? ఒకటే జవాబు, స్వభావాత్. అది జగత్తు యొక్క స్వభావం. వ్యక్తం అవ్యక్తం స్వభావం. కాబట్టి నీవు గుర్తుపెట్టుకోండి, వస్తుంది పోతుంది అంటున్నాం కదా, నీవు దేనిని పట్టుకుని వేలాడకూడదు. నువ్వు దేన్ని పట్టుకు వేలాడకూడదు. ఏది పట్టుకున్నా లూజ్గా పట్టుకో. లూజ్గా పట్టుకో అంటే వాడుకుని వదిలిపెట్టు. వాడుకో, వదిలిపెట్టు. బలంగా పట్టుకుని బాధపడకు. ఎందుకంటే అది పోతే నీకు శోకం మిగులుతుంది. అంటే ఎమోషనల్గా, అంటే భావోద్వేగ పరంగా చెప్పాలంటే అంతా అవ్యక్తంలోకి వెళ్తుంది. వ్యక్తం అవ్యక్తం, దృశ్యం తన్నాస్యం. బుద్ధిపరంగా ఎందుకు అని అడగొద్దు. అది ప్రపంచం యొక్క స్వభావం. జాయతే గచ్చతే ఇది జగత్. ఇది నిశ్చయి. ఈ విషయం స్పష్టంగా తెలిస్తే నిర్వికార, నీ మనసు పెద్దగా చెలించదు. ఇప్పుడు యవ్వనం వచ్చింది, చాలా సంతోషం. యవ్వనం జారిపోయింది, సంతోషం. వృద్ధాప్యం వచ్చింది, సంతోషం. హెయిర్ డై చేసుకుంటాం. డై అంటే హెయిర్కి తెల్ల వెంట్రుకలు కనపడకుండా నల్లగా చేసుకుంటాం. ఎంత డై చేసుకున్నా కూడా హెయిర్ని we cannot avoid dying. హెయిర్ ఎంతగా నల్లగా డై చేసినా కూడా we cannot avoid dying. డైయింగ్ ది హెయిర్ స్వామీజీ అంటారు అన్నమాట, పరమార్థానంద స్వామీజీ. డైయింగ్ ది హెయిర్ కెనాట్ స్టాప్ డైయింగ్. డైయింగ్ ద హెయిర్ కెనాట్ స్టాప్ డైయింగ్. ఇది వాస్తవం. జుట్టుకు రంగు వేసుకున్నంత మాత్రాన వృద్ధాప్యం రాకుండా పోదు. మృత్యువును తప్పించుకోలేవు. నిర్వికార అంటే మనస్సు ఈ విషయం జీర్ణించుకుంటే భావోద్వేగ పరంగా అటువంటి మనసుని నిర్వికార అంటాం. అంటే పరిణితి ఉన్నటువంటి మనసు. గత క్లేశ అంటే దుఃఖాలు లేనివాడు, క్లేశాలు లేనివాడు. క్లేశం అంటే బాధ, అంటే బాధలు లేని మనసు. సుఖేన ఏవ ఉపశామ్యతి అంటే అటువంటి మనసు ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది. అటువంటి చిత్తశుద్ధి గల మనసులో నా స్వస్వరూపం తెలుస్తుంది ప్రస్ఫుటంగా. ఏమని? అహం ఆనంద ఆత్మ అస్మి. అలా ఉండాలి, శుద్ధంగా చిత్తశుద్ధి ఉండాలి. ఈ చపల మనస్సు, చపలంగా ఉంటే మనస్సు ఆనంద స్వరూప అని అనలేదు. కాబట్టి ఆత్మబంధులారా, ఈ శ్లోకాలన్నీ కూడా, అంటే 11వ అధ్యాయ శ్లోకాలు 6 ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. అష్టావక్ర మహర్షి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఇవి మనం బైహార్ట్ చేయాలి. అంటే ప్రతి క్షణం గుర్తు చేసుకోవాల్సినటువంటి శ్లోకాలు. 2వ శ్లోకం చూద్దాం. ఈశ్వర సర్వ నిర్మాత నేహాన్య ఇతి నిశ్చయి అంతర్గళిత సర్వాశః శాంతః క్వాపి న సజ్జతే. 2వ శ్లోకం. ఇందాక ఎవ్రీథింగ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అన్నాం కదా, ఇది కూడా ఇంచుమించు ఆ టైప్లోనే ఉంటుంది. ఈ 6 శ్లోకాలు ఇంచుమించు ఆ టైప్లోనే ఉంటాయి. అంటే జగత్తు యొక్క అనిశ్చితత్వం, అనిత్యత్వం చెప్తుంది అన్నమాట. ఈ సృష్టి అంతా కూడా ఈశ్వర నిర్మితమై ఉంది. సృష్టి అంతా కూడా ఈశ్వరుడు తప్ప రెండోది ఏది లేదు అనేటటువంటి ఒక నిశ్చయ జ్ఞానం సాధకుడికి కలిగితే అప్పుడు కోరికలు నశించిపోయి శాంతంగా ఉంటాడు. అటువంటి జ్ఞాని ఏది కోరడు, అసలు కోరికలు ఉండవు, ప్రలోభానికి లోనవుడు. ఈ జగత్తులోని సంఘటనల్ని నివారించే శక్తి నాకు లేదు. ఈ జగత్తులోని సంఘటనలు నివారించే శక్తి నాకు లేదు. ఈ సృష్టి ఎవరి ఆధీనంలో ఉంటుంది? ఈ సృష్టి
సృష్టికర్త ఆధీనంలో ఉంటుంది. ఎన్నో ప్రకృతి సూత్రాల మీద ఆధారపడి నడుస్తుంది. భగవంతుడే సృష్టి, స్థితి, లయ, కర్త ఈ సృష్టికి. నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను, ఎవరేం చేయలేరు. భగవంతుడే ఈ జగత్తు కంట్రోలర్. భగవంతుడికి రాగద్వేషాలు ఉండవు. ప్రకృతి నియమాలను అనుసరించి భగవంతుడు ఈ సృష్టిని నడుపుతాడు. నేను ఒక జీవుడిగా, ఒక వ్యక్తిగా నా వంతు కృషి నేను చేస్తా. నేనేం చేయడం కాదు, నా కృషి నేను చేస్తా. నేను బాధ్యతలు లేని వ్యక్తిని కాదు, నా బాధ్యత నేను నిర్వహిస్తా. భగవద్గీత కూడా అదే చెబుతుంది కదా, కర్మణి ఏవ అధికారః. నా వంతు కృషి నేను చేస్తా, నా వంతు కృషి. కానీ అంతవరకే. నాకు కంట్రోల్ చేసే అధికారం లేదు. కంట్రోల్ చేసేది ఈశ్వరుడు. ఈశ్వర సర్వనిర్మాత. శ్లోకంలో ఉన్న మాట చెప్తున్నా, ఈశ్వర సర్వనిర్మాత. భగవంతుడే ఈ జగత్తులో జరిగేటటువంటి ప్రతి సంఘటనకు బాధ్యుడు, కర్త, కర్మ, క్రియ అన్ని ఆయనే. అన్నింటికీ కారణం ఆయనే. ఇవా అంటే ఈ ప్రపంచంలో నా అన్యః, మరెవ్వరు కారణం కాదు. ఇప్పుడు ఒక మంచి ఉదాహరణ చెప్తున్నా. ఒక ఎలక్షన్లో ఓటేస్తాం. ఒక ఎలక్షన్లో నేను ఓటేస్తా. నాకు ఇష్టమైన మెంబర్కి, నా పార్టీ ఏదో ఒక పార్టీ పెట్టుకుని ఒక మెంబర్కి నేను ఓటేస్తాను. నా ఓటు ఎవరికి వెయ్యాలనేది నా ఇష్టం, నాకు హక్కు ఉంది. ఎవరికి వెయ్యాలో వారికి ఓటేస్తా. కానీ ఎవరు ఎలక్షన్లో గెలిచి అధికారంలోకి వస్తారో నేను చెప్పలేను. నేను ఓటేయటం వరకే నా హక్కు. ఎవరు అధికారంలోకి వస్తారు అది నా చేతిలో లేదు, నేను కంట్రోల్ చేయలేను. అది ఓటర్ల సామూహిక నిర్ణయం. సామూహిక నిర్ణయాన్నే ఈశ్వర అంటాం. సామూహిక నిర్ణయాన్ని ఈశ్వర అంటాం. సమష్టిని ఈశ్వర అంటాం కదా. సమష్టిలో వ్యష్టి పాత్ర ఉంటుంది. అందరూ వ్యష్టులన్నీ కలిస్తే కదా సమష్టి అయ్యేది. కాబట్టి వ్యష్టి పాత్ర, వ్యష్టి అంటే వ్యక్తి, ఒక వ్యక్తి, సింగిల్ పర్సన్. సమష్టి అంటే టోటల్. సమష్టిలో వ్యష్టి పాత్ర ఉంటుంది అంటే నా సహకారం ఉంటుంది. నేను పాలు పంచుకుంటాను. నియంత్రణ, నిర్ణయం సమష్టి చేతిలో ఉంటుంది, వ్యష్టి చేతిలో ఉండదు. వ్యష్టి లేకపోతే వ్యక్తి తన వంతు సహకారం చేస్తాడు, అంతే, అందిస్తాడు, పాలు పంచుకుంటాడు క్రియలో, అంతే. ఇది నీ చెయ్యి. ఏ పనైనా చేసే ముందు ఈ విషయం గుర్తుపెట్టుకుని చేయాలి. ఇప్పుడు నువ్వు బిజినెస్ ప్రారంభిస్తున్నావు, ఒక వెంచర్ వేసావు, రియల్ ఎస్టేట్ చేస్తున్నావు. అది ఫ్యూచర్ ఏమిటి నీకు తెలియదు, నువ్వు కంట్రోల్ చేయలేవు. ప్రారంభించడం వరకు నీ వంతు. లేదా నీ కొడుక్కి ఫలానా వాళ్ళ అమ్మాయిని కోడలుగా చేసుకున్నావు అని మ్యారేజ్ ఫిక్స్ చేసుకుంటావు. ఏం జరుగుతుంది భవిష్యత్తులో నీకు తెలియదు. పెళ్ళి అవుతుందో లేదో నీకు తెలియదు. జాతకాలు చూస్తారు, కుటుంబ గౌరవం, కీర్తి ప్రతిష్టల గురించి బాగా ఆరాధిస్తారు. ఇప్పుడు దృష్టికోణం ఏమిటి మంది? కర్మఫలంగా ఏది వచ్చినా, అంటే ప్రారంభ కర్మఫలంగా ఏది వచ్చినా, నా జీవితంలో ఏది జరిగినా ఆమోదించాల, స్వీకరించాల. అంతర్గళిత సర్వాశ అంటే రాగం లేని అంచనాలు ఎన్నైనా ఉండొచ్చు. అంటే అంచనాలు అంటే ఎక్స్పెక్టేషన్స్. దాంట్లో రాగద్వేషాలు ఉండకూడదు. లక్ష్యాన్ని గుర్తుపెట్టుకుని మనం సాధన చేయాలి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక్కసారి మన పని ముగిసిందంటే సంతోషించు, అంచనాలు వదిలిపెట్టు. ఇప్పుడు నువ్వు ఢిల్లీ వెళ్ళాలా, ట్రైన్ ఎక్కావు. ఢిల్లీ వెళ్ళాలంటే ట్రైన్ టికెట్ కొనుక్కున్నావు, ఎక్కావు. నీ ఉద్దేశం ఢిల్లీ చేరాలి, అది నీ గమ్యం, అది మర్చిపోవద్దు. అంతవరకు ఒక ఆస్పెక్ట్. కానీ ఢిల్లీ చేరటం అనేది నీ చేతిలో లేదు, గుర్తుపెట్టుకో. ఢిల్లీ టికెట్ కొనుక్కున్నావు, ట్రైన్ ఎక్కావు.
నీ గమ్యం మర్చిపోవు. ఢిల్లీ చేరాలి. అది నీ కంట్రిబ్యూషన్. ఢిల్లీ చేరటం నీ చేతిలో లేదు, నీ కంట్రోల్లో లేదు. అన్ని అంచనాలు పక్కన పెట్టేయాలి. అంతర్గలిత సర్వ ఆశ. నిరాశ చెందకు. ప్రయోజనం ఏమిటి? ఆందోళన లేదు. అదే లాభం. నీ కంట్రిబ్యూషన్ నువ్వు చేసావు, ఆందోళన చెందకూడదు. ఢిల్లీ వెళ్తానని అనుకో, ట్రైన్లో కూర్చో. నిజంగా వెళ్తుందంటారా? ఈ మధ్య గొడవ చేస్తున్నారు, నాగ్పూర్లో ట్రైన్ ఆపేస్తే, అలా ఏడుస్తూ కూర్చోకూడదు అనమాట. అది శాంత. ఆందోళనలన్నీ భవిష్యత్తు మీద, అంటే అంచనాల మీద ఆధారపడి ఉంటాయి. నీ ఆందోళనలన్నీ. శాంత క్వ అపి నా సజ్జతే. దేని మీద రాగం పెట్టుకోని వాడికి శాంతి దక్కుతుంది. కంట్రిబ్యూషన్ కంట్రోల్ అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది ఈ సందర్భంలో. ఒకసారి మేము కాశీలో ట్రైన్ ఎక్కడానికి వచ్చాం, రైల్వే స్టేషన్కి. కాశీలో 21 days ఉన్నాం, ఇద్దరమే, నేను నా వైఫ్. అయితే అంత ట్రైను వస్తుంది, రాత్రి 10 వస్తాం, గుర్తులేదు, సుమారుగా 10 ఆ ప్రాంతం. 10, 11, 12, 1 గంట ట్రైన్ రాలేదు. ఏంటంటే ఎక్కడో ఏదో నిప్పు పెట్టేశారు, ఏదో గొడవలు జరుగుతున్నాయి అన్నారు. ట్రైన్ క్యాన్సిల్ కంప్లీట్గా. మా ఒక లైన్లో నుంచోబెట్టి మా పైసలు మాకు ఇచ్చేశారు, ఆ ట్రైన్ టికెట్ డబ్బులు ఇచ్చేశారు. మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. అది ఊహిస్తాం మనం ట్రైను ఎక్కాలని వచ్చాం, అక్కడ ఖాళీ చేసాం, రూమ్ ఖాళీ చేసాం, వాళ్ళందరికీ బై బై టాటా బై బై చెప్పాం. మనం ప్లాన్ చేసుకుంటాం, రేపు మార్నింగ్ హైదరాబాద్ వస్తాం ఇది అని, అంతా మన ప్లానింగ్ అంతా పక్కాగా ఉంటుంది. బట్ ఏం జరిగింది? ట్రైన్ కంప్లీట్ క్యాన్సిల్ అయిపోయింది, రాలేదు. మా డబ్బులు మాకు ఇచ్చేసారు, మేము కాశీలో ఉండిపోయాం. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాం రూమ్కి. మళ్ళీ ఏదో రూమ్ అంటే ఇంకా వేరే రూమ్ తీసుకున్నాం, ఏదో తిప్పలు పడ్డాం. సో ఇలా మనం కంట్రిబ్యూటర్స్ మాత్రమే, కంట్రోల్ మన చేతిలో లేదు. అది కర్మ చేసే అధికారం మాత్రం ఉంది, కర్మ ఫలం మీద నీకు అధికారం లేదు. ఇది తంబూరా శృతిలాగా ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మొదటి పాఠం, కంట్రోలరు కంట్రిబ్యూటరు. రెండో పాఠం ఏమిటి? మొదటి పాఠంలో వస్తువులు, వ్యక్తులు, సంఘటనలు వస్తాయి, కనుమరుగవుతాయి, నువ్వు వాటిని ప్రెడిక్ట్ చేయలేవు, ఎలకాలం ఉంచుకోలేవు అని చెప్పుకున్నాం. రెండో పాఠం ఏంటి? కర్మ చేసే అధికారం ఉంది, కర్మ ఫలం మీద నాకు అధికారం లేదు. ఇప్పుడు 2 పాఠాలు నేర్చుకున్నాం అనమాట. ఒకటేమో ఆయారాం గయారాం, అన్ప్రెడిక్టబుల్, అన్సస్టైనబుల్, అన్కంట్రోలబుల్, అన్రిలయబుల్, అన్స్టేబుల్, అన్స్టాపబుల్. ఇవన్నీ ఆయారాం గయారాం అని ఒక మాట గుర్తుపెట్టుకోండి. అది ఒకటి. రెండోది, నేను కంట్రిబ్యూటర్, ఓటేస్తా. ఎవరు అధికారంలోకి వస్తారు నేను చెప్పలేను. నా ఓటు మాత్రం నా ఇష్టం వచ్చినట్టు వేసేసుకుంటా, నాకు నచ్చిన వ్యక్తికి వేసుకుంటా. ఇది రెండోది. ఇప్పుడు 2 పాఠాలు నేర్చుకున్నాం. ఇంకా ప్రొసీడ్ అవుదాం. 3వ శ్లోకం. ఆపద సంపద కాలే దైవాదేవేతి నిశ్చయి తృప్త స్వస్థేంద్రియో నిత్యం నా వాంఛతి నా శోచతి. ఈ శ్లోకాలన్నీ కూడా చాలా వేమన శతకంలో పద్యాలు మనకి ఎంత తీయగా, కమ్మగా, తేలిగ్గా అర్థం చేసుకునేటట్టు ఉంటాయి, అలా ఉన్నాయన్నమాట ఈ శ్లోకాలన్నీ. అనగననగ రాగ మతిశైల్లుచునుండు, తినగ తినగవేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఇదేమన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలా మీకు? కఠినంగా ఉందా? అనగా అనగా రాగం అతిశయిల్లుచునుండు, తినగ తినగవేము తీయనుండు. అట్లా అది ఎంత తేలిగ్గా మనకు అర్థమవుతుందో ఈ శ్లోకాలు మనకు అంత తేలిగ్గా అర్థమవుతాయి అన్నమాట. అనాత్మ స్వభావం గురించి చెప్తున్నాయి. ఇప్పుడు మనకు ప్రారంధాన్ని అనుసరించి కష్ట సుఖాలు వస్తాయి, ప్రాప్తిస్తాయి, అది తెలుసు అందరికీ. అట్లా ప్రాప్తిస్తాయి కాబట్టి ప్రారంధ ఫలం మనం తప్పించుకోలేం కదా, ప్రారంధ ఫలాన్ని అనుభవించాల్సిందే. అట్లా ఆలోచిస్తూ రాగద్వేషాలకు లోను కాకుండా నిర్మలమైన మనసుతో, నిశ్చలమైన మనసుతో, వాటిని ప్రసాద బుద్ధితో
స్వీకరించి శాంతంగా జీవించాలి. ఇది దీని అర్థం, ఈ శ్లోకానికి అర్థం. జరిగే సంఘటనలు 2 రకాలు: సంపదలు, ఆపదలు. సంపదలు అంటే సుఖాలు, ఆపదలు అంటే దుఃఖాలు. ప్రాస్పరిటీ, అడ్వర్సిటీ, సుఖ దుఃఖాలు అన్నమాట. ఇది ప్రారంధాన్ని అనుసరించి ప్రతి మనిషి జీవితంలో వస్తూ పోతుంటాయి. ప్రతి మనిషి జీవితంలో ఒకవేళ భగవంతుడు అవతారం తీసుకుంటే ఈ భూమి మీదకి వస్తే రామావతారము, కృష్ణావతారము అట్లా వచ్చారనుకోండి భగవంతుడు, సుఖ దుఃఖాలు తప్ప వాళ్ళకు కూడా సుఖ దుఃఖాలు ఉన్నాయి. వాటి మీద నాకు నియంత్రణ లేదు. ఆపద ఆపదలు, సంపద సంపదలు, కాలే అంటే కాలంలో, అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతాయి. దానికి ఒక రూలు రెగ్యులేషన్ ఉండదు, అట్లా అనుకోకూడదు. ఎవరి కర్మానుసారంగా వాళ్ళకి అట్లా జరుగుతాయి. అది యాదృచ్ఛికం కాదు, యాక్సిడెంటల్గా జరగవు. కర్మ సిద్ధాంతం మనకు తెలియదు. కర్మ సిద్ధాంతం ఒక బుక్ మన ఇంట్లో పెట్టుకుని ఇది నా సిద్ధాంతం, దీని ప్రకారం రేపు నాకు ఎలా జరుగుతుంది అలా మనం ఏం చెప్పుకోలేము. ఆ భవిష్యత్ అంతా కూడా మనం ఏదో కొద్ది గొప్ప ప్రెడిక్ట్ చేయగలం, కానీ అది కరెక్ట్ కాదు. అది పూర్తిగా కర్మ సిద్ధాంతం మనకేం తెలియదు. అది అన్ఫోల్డ్గా ఉంటుంది. అదృష్టం, దృష్టం కాదు, మనకి కళ్ళకి కనపడదు, అదృష్టంగా ఉంటుంది అది. మెడికల్ సైన్స్ ఎంత అడ్వాన్స్ అయినా కూడా సృష్టి రహస్యాలు మనకు తెలిస్తే, మనకు తెలియవు. మనకు ఎలా తెలుస్తాయి సృష్టి రహస్యాలు? అవండి ఏమండి అది అలా ఎందుకు జరిగిందండి, ఇది ఇలా ఎందుకు జరిగిందండి, చక్కగా పిల్లడండి, చిన్న పిల్లడండి, 16 ఏళ్ళండి, ఎందుకు చనిపోయాడండి, యాక్సిడెంట్లో చనిపోయాడు, ఇలా ఏదో ఏదో అనుకుంటాం. మనం మనం అట్లా ప్రశ్నించలేము. ఈశ్వరుడు యజమాని, ఈశ్వరుడు చేసింది సరైనది, ఈశ్వరుడు చేసింది సక్రమమైనది, న్యాయమైనది. ఈశ్వరుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ఈశ్వరుడికి స్వార్థం లేదు. ఈశ్వరుడు అంటే దేవుడు, భగవంతుడు. ఈశ్వరుడికి పక్షపాతం ఏమి ఉండదు. దైవాత్, దైవాత్ అంటే కర్మఫలం. ఈశ్వరుడు నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు కోర్టులో ఒక జడ్జి ఉంటాడు, జడ్జి శిక్ష ఇస్తాడు. వీడితో ఏమైనా విరోధం ఉందా జడ్జికి? లేకపోతే లైకింగ్ ఉందా? విరోధం లేదు, లైకింగ్ లేదు. అతని యొక్క కేసు పూర్వాపరాలను బట్టి ఆ జడ్జి గారు అతనికి శిక్ష ఇస్తాడు, అంతవరకే. అతని కర్మ ఫలితం, అతను చేసినటువంటి పనికి ఫలితం జడ్జి ఇస్తున్నాడు. ఆ జడ్జి జడ్జిమెంట్ ఎట్లా ఇస్తున్నాడో అలాగే మన కర్మల్ని, మనం సంచిత కర్మల్ని, అంటే ఇదివరకు చేసినటువంటి కర్మలన్నిటి కూడా మనకు తెలియదు, ఈశ్వరుడు చూస్తాడు. చూసి దానికి ఏం కర్మఫలం వస్తుందో ఆ కర్మఫల దాత ఈశ్వరుడు. దైవాత్ అంటే కర్మఫలం, అట్లా ఇస్తాడనమాట. కర్మ సిద్ధాంతం ప్రకారం ఇస్తాడు, సుఖ దుఃఖాలని ఇస్తాడు. అంతేగాని భగవంతుడి కొందరి పట్ల రాగం, కొందరి పట్ల ద్వేషం అట్లా ఉండదు. శ్రీకృష్ణుడు చెప్తాడు కదా భగవద్గీతలో, సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ. అందరితో నేను సమభావంతో ఉంటాను అర్జున, నాకు ప్రియుడు అప్రియుడు ఎవరు ఉండరు అర్జున, ఎవరి కర్మఫలం వారికి ఇస్తాను అంటాడు కృష్ణుడు. భగవంతుడికి గుర్తుపెట్టుకోండి, కర్మఫలం మీద హక్కు లేదు. భగవంతుడికి కూడా హక్కు లేదు. ఎవరి కర్మఫలం వారికి ఇచ్చే బాధ్యత నాది, నేను కర్మఫల దాత. కాలే అంటే వస్తాయి, అంటే తప్పకుండా వస్తాయి. అంటే అర్హమైన సమయంలో, ఒక నిర్ణీతమైన సమయంలో, తగిన సమయంలో అవి వస్తాయన్నమాట కర్మఫలాలు. అంతే, ఫలితాలను ఇస్తాయి. మరి అలా జరిగినప్పుడు ఇప్పటి నుంచి ఆందోళన చెందటం అవసరమా చెప్పండి? మనం కర్మ ఫలితం రాకముందే ఆందోళన చెందుతాం. ఆందోళన వలన నీకు వచ్చే సుఖ దుఃఖాలు రాకుండా ఉండవు, ఆగిపోవు. అంతేకాదు, ఇంకో మాట, ఆందోళన చెందటం వల్ల ఈరోజు అంటే ప్రజెంట్ సవ్యంగా
జరగాల్సిన పనులు కూడా జరగవు, చెడిపోతాయి. ఇప్పుడు ఆందోళన వల్ల భవిష్యత్తును మార్చలేం. గుర్తుపెట్టుకోండి. మనం ఆందోళన చెందటం వల్ల, ఆందోళన చెందటం అంటే ఏడుస్తూ కూర్చోవటం, శోకించటం, బాధపడటం, చింతించటం. భవిష్యత్తుని మార్చలేం, వర్తమానం కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి ఆందోళన సమస్యలకు పరిష్కారం కాదు. ఆందోళన సమస్యలకు పరిష్కారం కాదు. అష్టావక్ర మహర్షి అడుగుతున్నారు, ఏమని? ఆందోళన ఎందుకు భయ్యా? భవిష్యత్తు మార్చలేవు, వర్తమానం అంటే ప్రజెంట్ టెన్స్, అంటే ప్రజెంట్ కాలం వ్యర్థమైపోతుంది. కాబట్టి వర్తమానాన్ని ఆస్వాదించు, ఆనందించు. ఎంత మంచిగా నేర్పుగా పని చేయగలవో అంత నేర్పుగా పనిచేయి. ఇది తెలివి, ఇది విజ్ఞత. దైవాదేవ ఇది నిశ్చయి శ్లోకంలో మాట. అది విచిత్రం ఏంటంటే, సహజంగా ఆందోళన అనేది ప్రతి మనిషికి ఒక సహజ గుణం అయిపోయింది. అది విచిత్రం. ఏమనుకుంటారంటే అందరూ ఆందోళన ప్రేమకు చిహ్నం అనుకుంటారు. ఆందోళన చెందితే నాకు చాలా ప్రేమ ఉంది అనుకుంటారు. పిల్లల కోసం ఆందోళన చెందితే వాళ్ళ మీద, అంటే పిల్లల మీద చాలా ప్రేమ ఉన్నట్టు అనమాట. ఇది వేదాంతం ఒప్పుకోదు. పిల్లలకు నీ వంతు సహాయం చెయ్యి, నీ విద్యాబుద్ధులు నేర్పించు, మంచి భవిష్యత్తు ఇవ్వు. ఆందోళన అనవసరం అంటుంది శాస్త్రం. ఆందోళన చెందటం మూర్ఖత్వం అంటున్నాడు అష్టావక్ర మహర్షి. నువ్వు ఒక నిర్ణయం తీసుకో, ఇక ముందు నేను ఏ విషయంలోనూ ఆందోళన చెందను అని ఒక నిర్ణయం తీసుకోవాలి. నీ వంతు కృషి ఏం చేయాలో చెయ్యి, అది నీ బాధ్యత. మన పెద్దలు ఒక మాట అంటారు, ఏమంటారంటే, ఈరోజు నువ్వు చక్కగా ప్లానింగ్తో ప్రణాళికాబద్ధంగా నువ్వు జీవితం గడిపితే రేపు ఆటోమేటిక్గా అలాగే జరుగుతుంది. రేపు కూడా ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ టుడే, టుమారో విల్ బి టేకెన్ కేర్ ఆటోమేటికల్లీ. అట్లా నీవు ఆందోళన విరమిస్తే తృప్తః, నీవు తృప్తిగా జీవించగలవు. దయానంద స్వామి అంటారు ఒక మాట, మంచి వేసవికాలం, ఆహా బాగా ఎండగా ఉంది, వేడి, నువ్వు నీకెవరో హోటల్లో కానీ ఎక్కడైనా కానీ నీకు మంచి మ్యాంగో జ్యూస్ ఇచ్చారు, అలా చల్లటి మ్యాంగో జ్యూస్ ఒక స్ట్రాలో ఇచ్చారు, స్ట్రా పెట్టారు, మ్యాంగో జ్యూస్ ఇచ్చారు. ఆ స్ట్రా పెట్టుకుని తల వంచితేనే నీకు స్ట్రా తాగలవు కదా. స్ట్రా పెట్టుకుని ఆ స్ట్రాతో తల వంచి ఆ మ్యాంగో జ్యూస్ని చూస్తూ తాగుతుంటావు. ఆ తాగేటప్పుడు తల ఉంచావు కదా, నీ చూపు అంతా కూడా ఆ లెవెల్ మీద ఉంటుంది. ఆ గ్లాసులో అసలే హోటల్స్లో గ్లాస్, పెద్ద గ్లాస్ ఇస్తారు, అంటే నేరోగా ఉంటుంది అనమాట. కింద నుంచి నేరోగా వస్తుంది, అంటే జ్యూస్ కొంచెం ఉంటుంది, గ్లాస్ మాత్రం ఇంత పెద్దది ఉంటుంది. కింద నుంచి అట్లా అట్లా, కింద నుంచి అట్లా పైకి వచ్చేసరికి కొంచెం వెడలిపోతుంది, కింద నేరోగా అయిపోతుంది. అదొక తమాషా గ్లాసు. సరే, ఎనీహౌ తాగుతున్నావు. అయితే నువ్వు తాగి గుట్టుకు అనుకుంటున్న కొద్దీ ఆ లెవెల్ తగ్గిపోతుంది, మ్యాంగో జ్యూస్ లెవెల్. అయ్యయ్యో నా లెవెల్ తగ్గిపోయింది, మ్యాంగో జ్యూస్ అంతా అయిపోతుంది, మ్యాంగో జ్యూస్ అంతా అయిపోతుంది, బాధపడతావు. ఒక పక్కన నీ నాలుక దగ్గర మ్యాంగో జ్యూస్ టేస్ట్ తెలుస్తుంది, ఆనందిస్తున్నావు. ఈ ఆనందాన్ని కప్పేస్తుంది అనమాట. ఏంటి? నీ చూపు, అయ్యో అయిపోతుంది కదా, అయిపోతుంది కదా, మరీ తక్కువ ఇచ్చాడు, అయిపోయింది, ఫట్ అయిపోయింది. ఆ స్ట్రాతో లాస్ట్ వరకు సిప్పు వేస్తే అయిపోయింది, అయ్యయ్యో అయిపోయింది అని బాధపడతాం. తల ఉంచుకుని తాగుతుంటే నీ చూపు అంతా ఆ లెవెల్ మీద ఉంటుంది, అయ్యో నా డ్రింక్ అయిపోయిందని. అలాగే పిల్లలు నీ దగ్గర ఉన్నారు కదా, పిల్లలు నీ దగ్గర ఉన్నారు, నీ పిల్లలే, సంతోషం గడపచ్చు కదా వాళ్ళతో. నీ దగ్గరే ఉన్నారు ఇప్పుడు, వీళ్ళు వెళ్ళిపోతారు కదా, వీళ్ళు అమెరికా వెళ్ళిపోతారు కదా, ఇంకొక సంవత్సరంలో వెళ్ళిపోతారు అమెరికా అని బాధపడతావు ఇప్పటి నుంచే. ఎందుకు? వెళ్ళినప్పుడు ఎట్లా బాధపడతావు, అది ఓకే. ఇప్పటి నుంచి ఎందుకు బాధపడుతున్నావు? వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడే. సో భగవంతుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఎంజాయ్ చెయ్యి. కొంతమంది ఆడపిల్లలు అంటారు, ఆడపిల్ల
అక్కడ ఆడ అంటే అక్కడ పిల్ల, ఇక్కడ పిల్ల కాదు కదమ్మా. ఎప్పటికైనా కొత్తవారింటికి వెళ్ళాల్సిందే కదమ్మా పిల్ల అని నీ నీ కూతురు నీ కళ్ళ ముందే చక్కగా లక్ష్మీదేవిలాగా ఉంది. నువ్వు ఆనందం లేదు. ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది కదమ్మా. పెళ్లి చేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది కదమ్మా. మనకి ఎంతకాలం ఉంటుందమ్మా మన దగ్గర అని ఏడుస్తుంటావు. వచ్చిన వాళ్ళందరి దగ్గర ఇట్లా చెప్తావు. ఆ ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఉండదని. నీ నీ కూతురు నీ ఇంట్లో నీ చక్కగా నీ కళ్ళ ముందే మెదులుతూ ఉంటే ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఇది బాధపడటం అంటే ఆందోళన చెందుతారనమాట. ఇచ్చిన దాన్ని ఎంజాయ్ చేయకుండా, తృప్తిగా బతకకుండా, స్వస్థ ఇంద్రియ, నీ మనసు ఇంద్రియాలు అన్ని తేలిగ్గా విశ్రాంతిగా ఉండని, ఒత్తిడి, ఆందోళన, భయం లేకుండా ఉండాలి. నిత్యం నిరంతరం అన్ని వేళలా నీకు ఒత్తిడి ఉండకూడదు. నా వాంఛతి, నా శోచతి, అటువంటి తృప్తి గల మనసుకి ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు, అంచనాలు ఉండవు. దేని గురించి? భవిష్యత్తు గురించి. వాళ్ళు గతం గురించి కూడా వాళ్ళు దుఃఖించరు. ఇది రాగద్వేషాలు, శోకమోహాలు మనం వదిలిపెట్టాలన్నమాట. ప్రయత్నపూర్వకంగా వదిలిపెట్టాలి. 4వ శ్లోకం చూద్దాం. సుఖ దుఃఖే జన్మ మృత్యు దైవా దేవేతి నిశ్చయి సాధ్యాదర్శీ నిరాయాస కుర్వన్నపి న లిప్యతే. సుఖ దుఃఖాలు, మరి జనన మరణాలు చెప్పాను కదా, గత కర్మ ఫలితాలు ద్వారా వస్తాయి అని తెలిసినటువంటి జ్ఞాని ప్రాపంచిక విషయాలు, భోగాలు కోరడు. బాధ్యతల నుండి, కోరికల నుండి ముక్తుడైపోతాడు. అతడు కర్మలు చేస్తున్నా కూడా జ్ఞాని కోరికలు లేకుండా చేస్తాడు. అంటే కోరికల చేత బంధింపబడ్డు, అది విషయం అక్కడ. కోరికల చేత బద్ధుడై ఉండడు అనమాట. సుఖ దుఃఖే జన్మ మృత్యు, భౌతికంగా కలిగే సుఖ దుఃఖాలు అంటే మానసిక సుఖ దుఃఖాలు, కుటుంబంలో వచ్చే సుఖ దుఃఖాలు, ఇండియా మన నేషనల్ లెవెల్లో, ఇండియా లెవెల్లో సుఖ దుఃఖాలు. కానీ మన క్రికెట్, మన ఓడిపోతాం క్రికెట్ ద్వారా, లేకపోతే గెలుస్తాం క్రికెట్ ద్వారా వచ్చే సుఖ దుఃఖాలు, అన్ని రకాలు వచ్చే సుఖ దుఃఖాలు, అన్ని సంఘటనలు జన్మ మృత్యుతో సహా, అంటే జనన మరణాలు దైవాత్ ఏవ జరుగుతాయి. దైవం నిర్ణయిస్తాడు, తప్పించుకోలేము. నీ ఇష్ట ప్రకారం జరగవు, దైవేచ్ఛ ప్రకారం జరుగుతాయి. ఈశ్వరేచ్ఛ అంటే కర్మ సిద్ధాంతం. ఈశ్వర పార్షియాలిటీ ఉండడు. పాకిస్తాను ఇండియా క్రికెట్ మ్యాచ్ అడుగుతుంటే దేవుడికి ఇండియా మీద ఉండదు, పాకిస్తాన్ మీద ఉండదు, ఎవరి మీద ఉండదు. ఈశ్వరేచ్ఛ అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతాయి. ఈశ్వర ప్లస్ కర్మ రెండు కలిసి పనిచేస్తాయి అన్నమాట. ఈశ్వర ప్లస్ కర్మ, ఈ మిక్చర్ పనిచేస్తుంది. ఈశ్వర సహాయం లేకుండా కర్మ తనంత తానుగా ఏం చేయలేదు. జడ్జి లేకుండా జడ్జిమెంట్ ఎవడిస్తాడు నీకు? కోర్టులో దొంగను అక్కడ ప్రవేశపెట్టావు, క్రిమినల్ అక్కడ ఉంటాడు, వాడికి జడ్జిమెంట్ ఇవ్వాలంటే జడ్జి ఉండాలి కదా. కాబట్టి ఈశ్వరుడు ఉండాలా. కర్మఫల దాత, నీ కర్మానికి ఫలితం ఇవ్వాలంటే ఈశ్వరుడు ఉండాలి అక్కడ. కర్మను చూసి ఇస్తాడు, అంతే. రెండు మిక్చరు. ఈశ్వర సహాయం లేకపోతే కర్మ తనంతట తానుగా చేయలేదు. ఈశ్వరుడు కర్మ సిద్ధాంతం లేకుండా ఏం చేయడు. కర్మ సిద్ధాంతం ప్రకారమే మనకు సుఖ దుఃఖాలను ఇస్తాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఒక్కడే, కర్మ ఒకటే. కానీ ఈశ్వరుడు ఒక్కడే కానీ, లేకపోతే కర్మ ఒక్కటే కానీ మనకు సుఖ దుఃఖాలను ఇవ్వలేరు. రెండు కలిస్తేనే వస్తాయి మనకి. ఈశ్వరుడు సామాన్య కారణం, కర్మ విశేష కారణం. సామాన్య కారణం, విశేష కారణం, ఈ రెండు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. ఇది నిశ్చయి, ఇది నిశ్చయంగా తెలిస్తే నాకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి, నేనే ఎందుకు కష్టాలు పడుతున్నాను, భగవంతుడు నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అని అడగవు. ఇది కనుక తెలిస్తే, నేను ఒక
ఒక చాలా ప్రత్యేకమైన వ్యక్తిని అని అనుకోవటం మూర్ఖత్వం. నేను ప్రత్యేకం కాదు, నేను జగత్తులో ఒక భాగం అనుకోవటం జ్ఞానం. అందరిలోనూ నేనొకడిని. అందరి జీవితాల్లో ఉన్నట్లే నాకు సుఖదుఖాలు, జనన మరణాలు ఉంటాయి అనుకోవటం విజ్ఞత. నిశ్చయి. నీ దేహాన్ని, ఇంద్రియాల్ని, నీ కుటుంబాన్ని ఒక దృశ్యంలాగా, ఒక ఒక ఆబ్జెక్ట్ లాగా నీవు తురీయ చైతన్యమైన దృక్కు లాగా చూడటం నేర్చుకోవాలి. ఏంటి ప్రయోజనం దీనివల్ల? నిరాయాస అంటే తేలిగ్గా ఉంటుంది నీ మనసు. విశ్రాంతిగా, ఒత్తిడి లేకుండా, ఆందోళన లేకుండా ఉంటాం. కుర్వన్ అపి నా లిప్యతే అంటే తను చేసే పనులకు అంటకుండా, తామరాకు మీద నీటి బొట్టు అంటారు కదా, అలా తను చేసే పనులకు తను అంటకుండా అసంగంగా నిలబడతాడు. అంటే మానసికంగా అన్నమాట. సాధ్యాదర్శి అంటే కర్మ ఫలంతో అనుబంధం పెట్టుకోడు, అనురాగం పెట్టుకోడు కర్మఫలంతో. సాధ్యం అంటే కర్మఫలం. అంటే తన డ్యూటీ తను చేస్తాడు, తన విధులు తను నిర్వర్తిస్తాడు, కానీ ఆందోళన ఉండదు. భగవంతుడు తగిన విధంగా అన్ని పనులు సవ్యంగా చేస్తాడు అనే ధీమాతో ఉంటాడు. సాధ్య అదర్శి అంటే కర్మణి ఏవ అధికారస్తే మా ఫలేషు అంటే నిరాయాస. నిరాయాస అంటే ప్రయోజనం అన్నమాట. అది ఈ జ్ఞానం అందరికీ ఉంటుంది. ముఖ్యంగా మన శాస్త్రంలో, భగవద్గీతలో ఇది అనేక చోట్ల చెప్పారు. ఆ విషయాన్ని జీర్ణించుకుని నిజ జీవితంలో అమలు పరిచేవారు అరుదుగా ఉంటారు. అందరికీ మనకు వాచా వేదాంతం ఉంది. చాలా మందికి వాచా వేదాంతం నోరు తెరిస్తే ఎంతో చెప్తాం మనం వేదాంతం. అది వాచా వేదాంతం. వాచా వేదాంతం అంటే ప్రాక్టికల్గా ఉండరు వాళ్ళు. చెప్తారు అంతే, చిలక పలుకులు. ప్రాక్టికల్గా ఉండి ఎప్పుడు ఏడుస్తుంటారు, శోకంతో ఉంటారు. వేదాంతం మరి 10 ఏళ్ళు 20 ఏళ్ళు వేదాంతం చదువుకుని మనకి శోకిస్తే ఏం లాభం? దాన్ని వాచా వేదాంతం అంటారు. అక్కడికి రావట్లే, ఆత్మజ్ఞానం అక్కడికి రాదనమాట. వాచా వేదాంతం వల్ల ప్రయోజనం లేదు. వాచా వేదాంతం కాదు, మనకు కావాల్సింది అనుష్ఠాన వేదాంతం. అనుష్ఠాన వేదాంతమే ఒత్తిడిని, ఆందోళనని దూరం చేస్తుంది. ఏమంటున్నారు అష్టావక్ర మహర్షి? బాబు బాగా నిధిధ్యాసనం చేసుకో. నిధిధ్యాసనం అంటే తెలుసు కదా, ఆత్మజ్ఞానాన్ని పదే పదే నెమరు వేసుకోవటం నిధిధ్యాసనం అంటే. నిధిధ్యాసనం ద్వారా దైనందిన జీవితంలో ఆత్మజ్ఞానాన్ని అనుష్ఠానంలోకి తెచ్చుకోండి. నిధిధ్యాసనం అంటే వేదాంత శ్రవణంలోని అంశాలను ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే గుర్తు తెచ్చుకోవటం. పదే పదే గుర్తు లేకపోతే మన ఇంపోజిషన్ రాసుకోవాలి, నోట్స్ రాసుకోవాలి. పదే పదే. సాధ్య అదర్శి కుర్వన్నపి నా లిప్యతే. ఇది చాలా ముఖ్యమైన అంశం. కుర్వన్ అపి నా లిప్యతే. ఎందుకంటే చాలా మంది మనశ్శాంతి కోసం సన్యాసం తీసుకుని అరణ్యంలో మరి ఏకాంతంగా ఓ చెట్టు కింద కూర్చోవాలి అని అనుకుంటారు చాలా మంది. సన్యాసం తీసుకోవటం వల్ల సమస్య పరిష్కారం కాదు అంటున్నారు అష్టావక్ర మహర్షి. నిజానికి సన్యాసికి కూడా ఎక్కువ ఆందోళన ఉంటుంది. సన్యాసికి, గృహస్థికి ఆందోళన ఎవరి గురించి ఉంటుంది? తన పిల్లల గురించి ఆవేదన చెందుతాడు, పిల్లల గురించి. సన్యాసి ఎవరుకుంటాడు ఆందోళన? అయ్యో నాకు పిల్లలు లేరే, నాకు మరి పిల్లలుంటే దిక్కు మొక్కు బాగుంటుంది కదా, పిల్లలు పేరెంట్ని చక్కగా చూసుకుంటారు పిల్లలు, నాకు చూసుకోవడానికి పిల్లలు లేరని సన్యాసి బాధపడవచ్చు. ఒక మాట చెప్తున్నా వినండి, జాగ్రత్తగా వినండి. ఆందోళన చెందాలనుకుంటే నీకు కారణాలు ఉంటాయి. ఆందోళన చెందాలనుకుంటే నీకు కారణాలు ఉంటాయి, అనేక కారణాలు ఉంటాయి.
నువ్వు ఆందోళన చెందొద్దు అనుకుంటే దానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఆందోళన చెందకుండా ఉండటానికి కారణాలు ఉన్నాయి. ఆందోళన చెందటానికి కారణాలు ఉన్నాయి. ఏమిటి ఆ కారణాలు? ఈ శ్లోకంలో చెప్పారనమాట. ఇప్పుడు మనం చెప్పబోయే శ్లోకంలో చింతయా అంటే 5వ శ్లోకం. చింతయా జాయతే దుఃఖం నాణ్యతే హేతి నిశ్చయి తయా హీన సుఖీ శాంతః సర్వత్ర గలిత స్పృహః. మన ఆతృత అంటే ఆరాటం దుఃఖాన్ని కలిగిస్తుంది. ఈ విషయం తెలిసి జ్ఞాని ఆరాటం లేకుండా కోరికలు లేని స్థితిలో నిష్కాముడై ప్రశాంతంగా ఉంటాడు. చింతయా జాయతే దుఃఖం అంటే ఆందోళన ఉండటం వల్ల ఏమి మనం సాధించలేము. ప్లాన్ చేస్తాం కానీ ఆందోళన వల్ల సాధించేది ఏముండదు. ఇప్పుడు ప్లాన్ చేయటం వేరు, ఆందోళన చెందటం వేరు, చాలా తేడా ఉంది. ఒక మీటింగ్ పెట్టుకుంటాం, ఇదిగో ఈ ప్రాజెక్ట్ ఇలా చేయాలి అని మంచిగా ప్లాన్ చేసుకుంటాం. 9 to 10 మీటింగ్ పెట్టుకుని ఒక టైం ప్రకారం ప్లాన్ చేస్తాం. ఆందోళన చెందటం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఒక టైం ప్రకారం ప్లాన్ చేస్తాం. ఆందోళనకు టైం అంటూ ఉండదు. ఆందోళనకి మార్నింగ్ 9 to 10 నేను నా కొడుకు గురించి ఆందోళన చెందుతాను. ఆ తర్వాత ఒకసారి కాఫీ తాగి 11 to 12 నా కూతురు గురించి కాసేపు ఆందోళన చెందుతాను. తర్వాత మధ్యాహ్నం 2 to 3 నా కోడల గురించి ఆందోళన చెందుతాను. అట్లా ఏం ఉండదు. అట్లా చెందుతామా? మనకు తెలియకుండానే ఆందోళన వచ్చేస్తుంది. దానికి ఒక ప్లాన్ ఉండదు. అదొక నిరంతర ప్రక్రియ. కానీ ప్లాన్ మాత్రం కరెక్ట్గా చేస్తాం, టైం ప్రకారం చేస్తాం మనం. సో కాబట్టి మనం ఇటువంటి ప్రణాళిక అంటే ఏముండదన్నమాట ఆందోళనకి. కాబట్టి ఒక క్రమ పద్ధతిలో మనం ఒక ప్లాన్ చేసుకుని ఆందోళన చెందకుండా ఉండాలి. ఎందుకంటే ఆందోళన నష్టం కలిగిస్తుంది. అది నీ మనసుకి ఎంతో దుఃఖం కలిగిస్తుంది. నా అన్యథా అంటే ఆందోళనకి ఏం కారణాలు ఉండవు, కానీ శోకానికి కారణం ఆందోళన. ఇప్పుడు మనకి మొదటి నెల పేరేంటి? సంవత్సరంలో ఫస్ట్ మంత్ పేరు ఏమిటి? జనవరి అంటారు. సంవత్సరంలో ఫస్ట్ మంత్ పేరు జనవరి. సంవత్సరంలో మొదటి నెల పేరు జనవరి. జనవరి కాదు, అది జనవరి. ఎందుకు ఆ పేరు వచ్చింది? జనానాం వర్రి జనవరి. తమాషాగా మన స్వామీజీ అంటారనమాట, జనానాం వర్రి జనవరి అంటే జనాలందరూ వర్రి మొదలు పెట్టేస్తారు ఫస్ట్ మంత్ లోనే. ఇతి నిశ్చయి అర్థం చేసుకో. తయాహీన ఆందోళన వదలగలిగితే సుఖీ మనసు తేలికపడుతుంది. సర్వత్రా గళిత స్పృహ మనసులో భవిష్యత్తు గురించి చింతలు ఉండవు. ఆందోళన భవిష్యత్తు గురించి అని అర్థం చేసుకోవాలి. అంటే కొంతమంది ఏంటంటే చాలా వడ్డించిన విస్తరి జీవితం, చాలా బాగుంది, అంతా సవ్యంగా జరిగిపోతుంది. ఆయన ఏం చేస్తాడు? ఒక వాస్తు చెప్పే మనిషిని ఇంటికి పిలుస్తాడు. అతనికి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకో పిలుస్తాడు. ఇంటికి పిలిస్తే అతను ఏమంటాడు? ఏమంటే తూర్పు పక్క ఒక గోడ పాల్గొట్టేయండి, ఒక తలుపు పెట్టుకొని సలహా చెప్తాడు. నువ్వు ఆందోళన చెందుతావు, వారఫలాలు చూస్తావు, వారపత్రిక తీసుకుని వారఫలాలు, నీకు శని ఉచ్చ దశలో ఉందండి అని రాస్తారు అందుట్లో వారఫలాల్లో. నీకు ఆందోళన మొదలు. అసలు నీకు చక్కగా వడ్డించిన వేస్తరి జీవితం చక్కగా జరుగుతుంది, 3 పూలు 6 కాయలుగా ఉంది, కానీ ఆ వారఫలాలు చూసి వెంగ పెట్టుకుంటాం. మనసుకు సమస్యల్ని కొని తెచ్చుకుని ఆందోళన చెందే శక్తి ఉంది. సమస్యలు కొని తెచ్చుకుంటుంది మనసు. గళిత స్పృహ ఆందోళన వద్దు. భగవంతుడు మనిషికి ఏ సంఘటన అయినా సరే ధైర్యంగా ఎదుర్కొనే మానసిక దృఢత్వాన్ని ఇచ్చాడు. ఇమ్యూనిటీ అన్నమాట, మెంటల్ ఇమ్యూనిటీ ఇచ్చాడు మనకి, దృఢత్వాన్ని. అది మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే నువ్వు ఆత్మస్వరూపుడివి. ఆత్మ అంటే ఏమిటి? పూర్ణం, అనంతం, సృష్టి మొత్తానికి అధిష్టానం. అటువంటి ఆత్మనే నేను ఇంత చిన్న విషయాలకి ఎందుకు ఆందోళన చెందాలి? ఎదుర్కోలేనా? నాకు చాలా శక్తి ఉంది, ఆత్మశక్తి ఉంది అని అనుకోవాలి.
ఇది స్పష్టంగా తెలుసుకోవాలి అని అష్టావక్ర మహర్షి అంటున్నారు. 6వ శ్లోకం. నాహం దేహో నమే దేహ బోధోహమితి నిశ్చయీ కైవల్యమివ సంప్రాప్త న స్మరత్య కృతం కృతం. ఇతరులకు ఏమైనా సమస్యలు వస్తే మనం వేదాంతం బోధిస్తాం బ్రహ్మాండంగా. అవే సమస్యలు మనకొస్తే వేదాంతం మర్చిపోతాం, మానసికంగా కృంగిపోతాం. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దేహంతో తాదాత్మ్యం చెందుతాం గనక. వేరే వారి దేహం మీద మనకేం మమకారం ఉండదు కాబట్టి ఆందోళన చెందాం. వేదాంతం పని చేయాలంటే నా దేహం కూడా జగత్ అనుకోవాలి. అహం నా దేహ, ఈ దేహం నేను కాదు, ఇది జగత్తులో ఒక భాగం. దానికి యజమాని ఎవరు? ఈశ్వరుడు. దేహం కర్మ సిద్ధాంతం మీద, ఈశ్వరుడి ఆజ్ఞ మీద ఆధారపడి ఈ జగత్తులో వ్యవహారం చేస్తుంది. నవే దేహ, ఈ దేహం నాది కాదు. మరి ఎవరిది? ఈశ్వరుడిది. సమష్టి ఈశ్వరుడికి చెందింది. ఈశ్వరుడే ఈ దేహాన్ని సృష్టించాడు. అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం ఈశ్వరుడు ఈ దేహాన్ని నా పర్మిషన్ లేకుండా, నా అనుమతి లేకుండా తీసుకెళ్ళిపోతాడు, లయం చేసేసుకుంటాడు. ఇప్పుడు మంచం మీద దీర్ఘ వ్యాధులతో కొన్ని సంవత్సరాలు బాధపడి చనిపోవటం కంటే సడన్ గా ఒక్క క్షణంలో ప్రాణం పోతే బాగుంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ మనకు తెలియదు కదా మన మరణం ఎలా వస్తుందో, మన చేతుల్లో లేదు. మరి నేను ఎవరిని? అహం బోధ, నేను చైతన్య స్వరూపుణ్ణి. అసంగ, నాకు ఎవరితోనూ సంబంధం లేదు. అసలు నాకేమి ఆస్తిపాస్తులు లేవు అంటే ఆత్మగా అనుకోవాలి మనం. నేను ఈ జగత్తులో వస్తువులను, వ్యక్తులను వాడుకుంటాను, వదిలేస్తాను. ఐ యూజ్ థింగ్స్, ఐ లూజ్ థింగ్స్ అంటారు స్వామీజీ, పరమాత్మానంద స్వామీజీ. యూజ్, లూజ్. ఐ యూజ్ థింగ్స్, ఐ లూజ్ థింగ్స్. ఇది తెలియకపోతే, ఈ సీక్రెట్ తెలియకపోతే, యూజ్ లూజ్ నీకు అర్థం కాకపోతే నువ్వు ఒక లూజ్ అని అర్థం. అంటే నువ్వు పిచ్చివాడు అని అర్థం. ఇది వరకు మన కుటుంబ సభ్యులు 10 మంది ఉన్నారు. మెల్లమెల్లగా కుటుంబ సభ్యులు తగ్గిపోయి 5గురు అయ్యారు. నా దేహం కూడా రాలిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని బుర్రపత్రలు కొట్టుకోవద్దు. అది స్వభావం, దేహ స్వభావం అంతే. జగత్తు స్వభావం ఇది. నిశ్చయి, తెలుసుకో. కైవల్యం సంప్రాప్త ఇవ, ఇలా అర్థం చేసుకుంటే అతనికి విదేహముక్తి లభిస్తుంది. ఎప్పుడు? ఇప్పుడే, ఇక్కడే. మరణం తర్వాత కాదు. మరణం తర్వాత విదేహముక్తి లభిస్తుందా, పునర్జన్మ లభిస్తుందా అని ఆదుర్దాలు చింత వద్దు. నీకు దేహాభిమానం లేకపోతే నీకు విదేహముక్తి లభించినట్టే. నీవు ఈ దేహాన్ని, అంటే నేను ఈ దేహాన్ని అనే భావన ఉంటే విదేహముక్తి పొందుతావు. ఇప్పుడు దేహంతో ఉంటే జీవన్ముక్తి, ఈ దేహం పోతే విదేహముక్తి. నీకు అసలు దేహం లేదురా బాబు. సదేహ విదేహ రెండు లేవు. దేహాభిమానం లేకపోతే ఇప్పుడు దేహం లేదు, అప్పుడు దేహం లేదు. ఎప్పుడు కూడా దేహం నాది కాదనుకుంటే నిత్యముక్తి. ఎప్పుడు కూడా ఇదే ఈ సదేహముక్తి, విదేహముక్తి ఏముండవు. ఇక్కడే ఇప్పుడే నాకు లభించింది. ఏమిటది? చింత లేదు. కుటుంబ సభ్యులు ఎంతకాలం బతుకుతారు, ఆ చింత కూడా నాకు లేదు. ఉంటే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. నా స్మరతి అంటే వస్తువులు, వ్యక్తులు దూరం అయితే బెంగ ఉండదు అనమాట. అంటే గతం గురించి పశ్చాత్తాపం ఉండదు, బెంగ ఉండదు. అంటే నువ్వు బెంగ పెట్టుకోవటం, పశ్చాత్తాపం చెందటం మూలన పరిస్థితులు మారవు. ఇటువంటి అనుభవాల వల్ల గుణపాఠం నేర్చుకుంటే అప్పుడు పరిస్థితులు మారుతాయి. పాఠం నేర్చుకో, గతం మర్చిపో. మనం ఏం చేస్తాం? గతం గురించి నిరంతరం ఆలోచించి పశ్చాత్తాపంతో కుమిలిపోతాం. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? నా స్మరతి, గతం తలవడు. కృతం అకృతం అంటే చేసినవి చెయ్యనివి తలుచుకొని శోకిస్తే ఏం ప్రయోజనం? జ్ఞానికి అటువంటి దిగులు ఉండదు. గతం బాధించదు, భవిష్యత్తు బాధించదు. జ్ఞాని ఎప్పుడు కూడా వర్తమానంలో జీవిస్తాడు. అనాత్మను అనాత్మగా చూస్తాడు.
అంటే స్వస్వరూపంగా ఆనంద స్వరూపంగా అర్థం చేసుకుంటాడు. అనాత్మ అంటే ఎప్పుడు కూడా అన్‌ప్రెడిక్టబుల్ అవన్నీ చెప్పాను కదా! అలా అర్థం చేసుకుంటాడు. కానీ నేను మాత్రం అహం సచ్చిదానంద స్వరూపః శివోహం శివోహం అంటాడు. చింతలతో, దిగులుతో, ఆందోళనతో, మన ఒత్తిడితో జీవించడం. శివోహం శివోహం అర్థవంతం అవ్వాలంటే, నిజంగా అర్థవంతం అవ్వాలంటే అనాత్మ గురించి ఒక మంచి అవగాహన ఉండాలి. అనాత్మ గురించి, అనాత్మ స్వభావం గురించి తెలుసుకోవటమే వైరాగ్యం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.